వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. మేడ్చల్ జిల్లా బోడుపల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్లలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులు మహేష్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 46 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన బీజేపీ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల ఆదరణను పొందుతూ తిరుగులేని శక్తిగా ఎదిగిందని నాయకులు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా పిలువబడుతుందని, ఆయన మార్గదర్శకంలో ప్రతి నాయకుడు, కార్యకర్త దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాయి రెసిడెన్సీ చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ కార్యకర్తలకు, సోదరులకు, సోదరీమణులకు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు మహేష్ గారికి, బూత్ అధ్యక్షులు బజల్ శ్రీనివాస్ గారికి, దినసరి కిరణ్ గారికి, సీనియర్ నాయకులు లక్ష్మయ్య గారికి, బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రాజన్ అశోకరావు గారికి, మహిళా మోర్చా నాయకులు శోభారాజు గారికి, విజయ్ గారికి, సత్యం గారికి, పేరు అందరికీ కూడా లక్ష్మయ్య గారికి హృదయపూర్వక పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ నమస్కారం. ముందు జనసంఘ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పార్టీని స్థాపించి తర్వాత కొన్ని పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి తర్వాత 1971లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం
చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పార్లమెంట్లో 2 స్థానాలతో ప్రారంభమైన మన ప్రస్థానం ఇప్పుడు దాదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగింది. ఇంకా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి చాలా అవసరము. అట్లాగే మన జనతా పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గోరసింగ్ గారు, అదేవిధంగా మన చిత్తూరు బీజేపీ అధ్యక్షులు మహేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మన బీజేపీ భారతీయ జనతా పార్టీ పతావిష్కరణ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పేరున కృతజ్ఞతలతో మన భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసంఘ్ పార్టీగా ఉండేనో ఎల్పీఆర్ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందుకొని ఒక్క ఎంపీ 2 ఎంపీల నుండి ఈరోజు మొత్తము మన దేశంలో ప్రధాన పార్టీగా ఎదిగి ప్రపంచంలోనే ఏదైతే సభ్యత్వం ఉందో ఒక పార్టీ సభ్యత్వం ఉందో భారతీయ జనతా పార్టీ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో సాయి రెసిడెన్సీ కాలనీ దగ్గర జెండా ఆవిష్కరణ 46వ సంవత్సరము పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. ఆనాడు 46 సంవత్సరాల క్రితము ఒక్క జెండాతో మొదలు పెడితే లక్షల జెండాలు ఎగురుతున్నాయి. వేల తిమ్మలు కట్టేసి వేల కొద్ది జెండాలు ఎగరేస్తున్నారు. దేశంలోని అభివృద్ధి చాలా ముందుకెళ్తుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే వెళ్తుందని తెలియజేస్తున్నాను. కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఆ ఒక్క కార్యకర్తలు లక్షల కార్యకర్తలు తయారయ్యాము. రేపు పార్టీని బలోపేతం చేయడం కానీ మనకు రాష్ట్రంలో మనము పార్టీ గెలిచి జెండా ఎగరడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా పనిచేసి దేశాన్ని రాష్ట్రాన్ని మనందరినీ కాపాడుకునే బాధ్యత మన హక్కు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై బీజేపీ. ఈరోజు చినిచల డివిజన్ సర్కిల్ 12లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్ గారు, జిల్లా నాయకులు రాస నరసింహరావు గారు, రాష్ట్ర నాయకులు ఎన్ లక్ష్మయ్య గారు, జిల్లా నాయకురాలు పద్మరెడ్డి గారు, సందిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ 1951లో మొదలైన ప్రస్థానం 2026 వరకు ఏ విధంగా రూపాంతరం చెందిందో మన కళ్ళారు చూస్తూనే ఉన్నాం. ఒకనాడు పార్లమెంట్లో గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఏలన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీ పార్టీ ఎక్కడ వస్తే మీ పార్టీ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు శపథం చేశారు. దేశంలో కాంగ్రెస్ విముక్తి దేశాన్నిగా బీజేపీ కార్యకర్తలు దేశాన్ని నడిపించారని చెప్పేసి వారు శపథం చేశారు. అదే శపథం ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేశంలో కాంగ్రెస్ లేదు అనే విధంగా మన భారతదేశం ముందుకు సాగుతూ ఉంది. అది మన ప్రధానమంత్రి మన మోదీ గారి వల్లనే. కాబట్టి ఈరోజు మన బీజేపీలో చూసుకుంటే కనుక ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త ఉన్నారంటే అది కేవలం ఒక బీజేపీ పార్టీలోనే. ఆ పద్ధతి తీసుకొచ్చిన మన పార్టీ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా బీజేపీ పార్టీ చేసినటువంటి పనులకు ఎన్నో పనులకి ఈరోజు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక మార్గదర్శకంగా తయారైంది. అది కేవలం ఒక నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమని చెప్పేసి ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి భారతదేశంలో ఈ బీజేపీ పార్టీలో ఉన్నందుకు నిజంగా గర్వపడతా ఉన్నాను. ఒక నీతిగల పార్టీ, నిజాయితీగల పార్టీలో పనిచేసినందుకు నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లా మారి పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ 2 సీట్లను ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుని ముగిస్తాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.